తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు గురువారం లతికా రెస్టారెంట్ సమీపంలోని సూళ్లూరుపేట హైవే కాలంగి నది ఒడ్డున కోటపోలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ చెత్త, మాంసం వ్యర్థాలు, మృత కళేబరాలను విచ్చలవిడిగా పారబోస్తుండటంతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డ్ ని తలపిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని కొంతమంది వ్యాపారులు, దుకాణదారులు ఘన వ్యర్థాలు, మృత జంతువుల కళేబరాలను అక్కడ పడేయడం వల్ల తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతేకాకుండా అక్కడికి వచ్చే యాచకులు చెత్తకు నిప్పంటించడం వల్ల సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లు కరిగిపోతున్నాయని, దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం ఈ నేపథ్యంలో సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు సిఫార్సు చేసినట్లు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు జరపడంలో భాగంగా ప్రతి 3వ శనివారం రోజు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈసారి బల్క్ వేస్ట్ జనరేటర్స్ BWGs అని ఉన్నాయి. వాటిని మనం గుర్తించడం, వాటిని జియో కోఆర్డినేట్ చేయించడం, వాటిని ఇమీడియట్గా మనం రిమూవ్ చేయడం అన్నది ప్రధానంగా చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా మన కోటపోలూరు పంచాయతీ కింద వచ్చేటప్పటికి ఇది కోటపోలూరు పంచాయతీ ఏరియాలో ఉంది. అయినప్పటికీ ఈ సూళ్లూరుపేట అర్బన్ ఏరియా అయినప్పటికీ ఊరు మొదట్లో ఎంట్రన్స్లో ఉన్నటువంటి వాతావరణం దగ్గర ఇక్కడ వీళ్ళు వేస్ట్ అవన్నీ కూడా అక్కడ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నది ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే దుర్వాసన వస్తుంది. ఈ దుర్వాసన ప్రధానంగా ఈ హైవేకి అటు ఇటు ఉన్నదాని వల్ల ఎక్కువగా ఇటు రోడ్డు మీదకి రావడం ఒకటి, తర్వాత ఇక్కడ వాళ్ళు పోయేవాళ్ళు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని వాటిని కలెక్ట్ చేసుకొని వాళ్ళు అగ్గిపుల్ల వేసేసి మంట పెట్టడం ద్వారా ఆ పైన ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయి, ఇవి కూడా మెల్ట్ అయిపోతున్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొన్న లాస్ట్ వీక్ ఫోన్ చేశారు. మెల్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవచ్చు వచ్చింది. కాబట్టి దీన్ని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ గ్రీన్ అంబాసిడర్స్ కానీ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ చెత్త వేయకుండా తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ పరిశుద్ధమైనటువంటి వాతావరణాన్ని మనం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనం చేస్తున్నాం. ఇది రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ చెత్తని వేయడం అనేది అర్బన్ ఏరియా కూడా నేను వాళ్ళకి లెటర్ ద్వారా తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలి. అదేవిధంగా మన మండలంలో ఉన్నటువంటి 19 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎక్కడైతే ఉంటే మేము గుర్తిస్తున్నాం. ప్రధానంగా మేజర్ పంచాయతీల్లోనే ఉంటున్నాయి. ఇక్కడ ఎక్కువగా అపార్ట్మెంట్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్టల్స్ అవి ఉన్న దగ్గర ఎక్కువగా మనకు వేస్ట్ కవర్ అవుతూ ఉంది. దాన్ని మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని కలగజేయడం కోసం, తద్వారా రక్షిత మంచినీటిని అదేవిధంగా ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మేమందరం ఈ పనులు చేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.